గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ఉన్న సీతారాం నాయక్ 2014లో బీఆర్ఎస్ తరపున మహబూబాబాద్ ఎంపీగా పోటీ చేశారు. అప్పటికే కేంద్ర మంత్రి కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్పై నెగ్గారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఢీలాపడ్డ బీఆర్ఎస్ని టార్గెట్ చేసుకుని బీజేపీ ఆపరేషన్ ఆకర్షను మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలు ఇద్దరిని పార్టీలో చేర్చుకొని 2 చోట్ల ఎంపీ టికెట్లిచ్చిన కమలదళం ఇప్పుడు మరో 2 కీలక నేతలపై దృష్టి పెట్టింది. మహబూబాబాద్లో మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఖమ్మంలో కీలక నేత జలగం వెంగళరావును బీజేపీ కీలక నేతలు కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. సీతారాం నాయక్ వస్తానంటే వద్దంటామా? కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ఉన్న సీతారాం నాయక్ 2014లో బీఆర్ఎస్ తరపున మహబూబాబాద్ ఎంపీగా పోటీ చేశారు. అప్పటి కేంద్ర మంత్రి కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్పై నెగ్గారు. 2019 ఎన్నికల నాటికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత రెడ్డానాయక్, ఆయన కుమార్తె మాలోత్ కవిత కారెక్కేశారు. దీంతో సీతారాం నాయక్ను పక్కన పెట్టి మహబూబాబాద్ ఎంపీ సీటును కవితకు ఇచ్చారు కేసీఆర్. ఈసారి కవితకే సీటు ఖరారు చేయడంతో అసంతృప్తికి లోనైన సీతారాం నాయక్ను ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి మాట్లాడారు. పార్టీలో చేర్చుకుని ఎంపీ టికెట్ ఇస్తామని ప్రతిపాదించారు. సీతారాం నాయక్ లాంటి నేత వస్తే కాదంటామా? బీజేపీలో చేరాలా లేదా అన్నది ఆయన చేతుల్లోనే ఉందని కిషన్ రెడ్డి తేల్చి చెప్పేశారు. జలగంపైన దృష్టి మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టేసిందన్న విమర్శలు ఉన్నాయి. ఆయన్ను పార్టీలో చేర్చుకుని ఖమ్మం టికెట్ ఇవ్వాలని బీజేపీ ఆలోచిస్తోంది. మాజీ సీఎం బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ మేరకు జలగం వెంకట్రావును కలిసి ఈ ప్రతిపాదనను ఆయన ముందుంచారు. ఆయన జంపింగ్కు రెడీ అన్నట్టు సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.